క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఎన్నం జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అంబటి రవీంద్రారెడ్డి, శిరీష, కుడితి నాగిరెడ్డి, సుధీర, ఎన్నం ప్రతాపరెడ్డి, సునీల, డాక్టర్ వట్టి బాలసుందర్ రెడ్డి, డాక్టర్ భాగ్యవతి, సింగారెడ్డి జ్వానేశ్ రెడ్డి, జయభారతి, మాచెర్ల ప్రతాపరెడ్డి, సులోచన, సూరా చెన్నారెడ్డి, జ్యోతి, మాచెర్ల సుశీల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మాచెర్ల సుశీల, ఎన్నం ప్రతాపరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం, కీర్తిశేషులు పొతకమూరి పాపయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబంలో శాంతి సమాధానాలు, విశ్వాస జీవితం బలపడాలని క్రీస్తు పేరిట పొతకమూరి ఉషారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కేసర విచారణ, కీర్తిశేషులు గారపాటి మరియమ్మ గారి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు, గారపాటి రాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యాదిరెడ్డిపల్లి విచారణ, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఆదూరి చిన్నపరెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆదూరి శౌరీలమ్మ రాయపరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు, పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా, నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. తల్లి గర్భమున రూపందకమును పే సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భమున రూపందకమును పే సేవకు ఎన్నుకొని పిలువగా, తన మన ఆత్మల అర్పణ చేయగా, శుభహారతులు అరియగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి,
పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించి తిరిగి సజీవంగా లేచి ఉన్నాడు. ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి అనుగ్రహించున్నారు. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి అని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని ప్రేమ అమితమైనది, అనంతమైనది. యేసు ప్రభువు కూడా మరి ప్రేమామయుడిగా వచ్చి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతము త్యాగం చేసినట్టు మనము సువార్త పఠనంలో వింటూ ఉన్నాం. ఆయన ప్రేమకు అంతమే లేదు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన ఆది స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవం ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదమును నమ్మికను మాలో చిగురింపజేసితివి. ఈ దివ్యారాధనలో మేము సమర్పించుకొనుచున్న రక్షణము మా జీవితంలో ఒక మరపురాని అనుభవముగా మారునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17 నుంచి 26వ వచనం వరకు. ఆ దినములలో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకోవాలని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులను తెరిచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధాన అర్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుట తీసుకుని రావాలని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి,
మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారము వద్ద కావలివారు కాపలా కాయిచుండిరి. మేము చెరసాల తలుపులు తెరిచి లోనికి పోయి చూచితిమి, కాని లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని తెలియచేసిరి. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పాను. అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకుని వచ్చాను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. ప్రభువుకు భయపడు వారు చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో, కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో, నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో. నా హృదయ స్పందన నా జీవన గాథ, నా హృదయ స్పందన నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనములు 16 నుంచి 21 వరకు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించు వాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఎలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు. ఆ తీర్పు ఏమన్నా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారంగా చేయబడినవని ప్రకటితమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం క్రైస్తవులైన అందరికి కూడా ఈ వాక్యం సుపరిచితం. ఇది ప్రభు యొక్క రక్షణ ప్రణాళికను తెలియజేస్తుంది. దేవుడు ఏ విధంగా లోకాన్ని ప్రేమించి ఉన్నాడు, ఆయన ప్రేమ ఏ విధంగా వ్యక్తపరిచి ఉన్నాడని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎంతగా ప్రేమించాడంటే మనము ఊహించనంతగా ప్రేమించున్నాడు. తనకున్న సర్వస్వాన్ని, తన ప్రేమను తన కుమారుని రూపంలో తండ్రి దేవుడు వ్యక్తపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఎవరు కూడా నాశనం కావడం ఆయనకి ఇష్టం లేదు. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు, అందరూ కూడా సత్యంను తెలుసుకుని ప్రభు చెంతకు రావడమే దేవుని యొక్క చిత్తం. ఎజెకీయెలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఒక దుష్టుడు కూడా నాశనం అయిపోవడం ప్రభుకు ఇష్టం లేదు. ఆ దుష్టుడు కూడా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావాలని ప్రభు యొక్క అభిలాష. ఏ ఒక్కరు కూడా ఆయన నుంచి దూరమై నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఏ ఒక్కరు కూడా ఆయనకు దూరంగా ఉండి మరి జీవించలేరు, రక్షణను పొందుకోలేరు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి నుంచి దూరంగా వెళ్ళి ఆయన సంతోషించాలని అనుకున్నాడు, కానీ తండ్రి నుంచి వేరైన తర్వాత ఆయన జీవించలేకపోయాడు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తానని మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు. మనం కూడా ఆయన మందలో ఉన్నప్పుడే మనకు రక్షణ, ఆయన నుంచి దూరంగా ఉన్నప్పుడు మనకు రక్షణ లేదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, రక్షణ కలిగించు నామము క్రీస్తుకు మాత్రం ఉంది. క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థము. కాబట్టి క్రీస్తు రక్షించడానికి వచ్చి ఉన్నాడు, ఖండించడానికి రాలేదు. ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో వారందరూ రక్షణను పొందుకుంటారు. కానీ ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు, లోకానికి వెలుగును నేనే అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో లోకానికి వెలుగును నేనే అన్నారు. కానీ ఈ ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దుష్క్రియలు, చీకటి పనులు బయటపడతాయని వెలుగుకు దూరంగా ఉంటున్నారు. కానీ సద్వర్తనుడు ఆ పనులన్నిటికీ కూడా ప్రభు ముందు చిత్తానుసారంగా ఉన్నాయా లేవని చూసుకొని ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆయన వెలుగుకు సమీపంలో వెలుగులో జీవిస్తున్నారు. ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో వారు అంధకారంలో ఉండక నిత్య జీవపు వెలుగులో ఉంటారని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి దుష్టుడు చీకటిలో ఉండడానికి, ఎందుకు చీకటిలో? చీకటి పనులు కొద్దిపాటి ఆనందాన్ని ఇస్తాయి, అవి పాప పనులు. కానీ
ప్రభు ఏమంటున్నారు, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చినాను కాబట్టి నన్ను వెంబడించేవాడు అంధకారంలో నడవక నిత్య జీవపు వెలుగులో ఉంటాడని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము చీకటికి దూరంగా ఉండాలి. పౌలు గారు అంటున్నారు, మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు పగటికి చెందినవారు, రాత్రికి చెందినవారు కాదు, చీకటికి చెందినవారు కాదు, మీరు వెలుగుకు చెందినవారు కాబట్టి వెలుగు పుత్రులై మీరు జీవించండి. మీ యొక్క వెలుగును ఇతరుల చెంత ప్రకాశింపచేయండి. ఆ వెలుగును అంటే మన ధర్మక్రియల ద్వారా, మన మంచి పనుల ద్వారా మనము మన వెలుగును ఇతరుల చెంత ప్రకాశింపజేయాలి. అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే వారంగా ఉండాలి. పాపంలో ఉన్న వారిని వెలుగులోకి, అంటే మంచి జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని నడిపించే వారంగా మనం ఉండాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మనము చీకటికి చెందిన వారం కాదు, వెలుగుకు చెందిన వారంగా మనం ఉండాలి. చీకటికి చెందిన వారు వెలుగులోకి వస్తుంటే వారి పాప జీవితం బయటపడుతుంది కాబట్టి చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటిలో ఉండాలని ఆశపడుతున్నారు. కానీ వెలుగులో ఉండి వెలుగులో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాం, అపోస్తులు బంధింపబడి మరి చెరసాల్లో వేయబడ్డారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత వారు శక్తిని పొందుకున్నారు. శక్తిని పొందుకొని ఎవరికైతే భయపడుతున్నారో వారి ముందుకు వెళ్ళి బోధిస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో, వారు మేమేదైతే చూసి ఉన్నామో, మేమేదైతే విని ఉన్నామో, మేమేదైతే స్పర్శించి ఉన్నామో వాటిని ప్రకటించకుండా మేము ఉండలేము అని వారు వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. మొదటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే, శిష్యులు మేము ఏదైతే అనుభవించి ఉన్నామో వాడిని మేము ప్రకటిస్తాం అని వారు ప్రకటిస్తున్నారు. వారు ప్రకటిస్తున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అది చూసిన మరి ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వారిని బంధించి చెరసాల్లో వేయిస్తున్నారు. కానీ వీరు చెరసాల్లో కూడా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు దూత మరి ఉన్న తలుపులు ఉన్నట్లే ఉన్నాయి, తాళాలు ఉన్నట్టే ఉన్నాయి, కానీ వారందరూ కూడా అద్భుత రీతిగా దూతలు బయటకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి ఉంటామో, ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆపత్ సమయంలో అద్భుత రీతిగా ప్రభు తన దూతలను పంపిస్తాడు. కీర్తన 91 మరి 10-11 వచనాలు చూస్తే, నీ కాలు రాయికి తగలకుండా దేవుడు తన దూతలను పంపిస్తాడు. కాబట్టి దూతలు ప్రతి ఒక్కరికి ప్రభు దూతలను ఇచ్చి ఉన్నాడు. దూతలు మనము పడిపోకుండా కాపాడుతూ ఉంటారు. ఆపదలు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటూ ఉంటారు. మన అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తెలియజేసినప్పుడు దూతలు ప్రభువుకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘం ఆపదలో ఉన్నప్పుడు వారు ప్రార్థించినారు. ప్రభు దూత వారి దగ్గరకు వచ్చి వారికి మరి సమాధానాన్ని ఇచ్చి వారికి విడుదలనిచ్చి ఉన్నారు. మన జీవితంలో మనం కూడా మరి ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు, ప్రభువుకు మొరపెట్టినప్పుడు ప్రభు తన దూతలను పంపించి ఆదుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్త ద్వారా ప్రభు మనకు వస్తున్న సందేశం ఏమిటంటే, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నిన్ను అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొని వస్తున్నాడు. వెలుగు పుత్రులుగా మనం జీవించాలని ఆశపడుతున్నాడు. మూడవదిగా, మనం ఎప్పుడైతే ప్రభువుకు మొరపెడుతూ ఉన్నామో బంధకాల నుంచి మనకు విడుదల దొరుకుతుంది. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు నన్ను అభిషేకించిన ప్రభు పలికి ఉన్నాడు. కాబట్టి విడుదలనిచ్చేది ప్రభువే. కాబట్టి ఒక దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు విడుదలనివ్వండి. ప్రభువా, నువ్వు వెలుగులో జీవించే కృప నాకు అనుగ్రహించండి, నీ ప్రేమలో జీవించే కృప నాకు అనుగ్రహించండి అని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోక మేలు పవిత్రమా,
జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమించిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమించిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకుని వాటిని ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నేను ఎక్కువగా ఆస్వాదించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపలను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణం చేత మా మరణం ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవనం ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వము నిరతం కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు
మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలువారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల యొక్క మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం నా దేహం, జీవన
పానములారుదిరం నన్నులో కొనగా నిత్యానందం నీలో విరియును నిరంతరం నీలో విరియు నిరంతరం ఆత్మల కాపరినే నీగా ఆర్తులాప్తుడనే నీగా ఆత్మల కాపరిని నీగా ఆప్తులార్హుడనే నీగా జీవన జ్యోతి నేనేగా జీవన జ్యోతి నేనేగా ఈవుల దాత నేనేగా ఈవుల దాత నేనేగా జీవాహారం నా దేహం జీవన పానములారుదిరం నన్నులో కొనగా నిత్యానందం నీలో విరియును నిరంతరం నీలో విరియు నిరంతరం జీవాహారం నా దేహం. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపమున ఉండుమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ బిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళే క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము
స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. నీ ప్రజల సేవలో స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము.